నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొత్తగా ఎలా చేశానో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎప్పుడు డిఫరెంట్‌గా చాలా లైట్ వెయిట్‌లో చాలా చేస్తూ ఉంటాను. అన్ని వీడియో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే కాస్కాయ గుండ్లు అంటారు, గుండ్లమాల అనొచ్చు. 2 లైన్లు గుండ్లమాల ఉంది. ఇది నేను పాతది వీడియో పెడతా చూడండి. 2 లైన్స్ అనమాట. 2 లైన్స్‌ని ఏం చేశామంటే తనకి ఇంకా ఇది పాలిష్ అవ్వలేదు. ఇప్పుడే రెడీ అయిపోయింది. చూపిద్దామని చూపిస్తున్నాను. 2 లైన్స్ గుండ్లమాలని ఏం చేశానంటే ఇప్పుడు 5 లైన్స్ చేశాను. అది లెంతీగా అంటే ఇంత షార్ట్ లెంగ్త్‌లో 2 లైన్స్ ఉన్నాయి. అందుకని ఏం చేశానంటే సైడ్ లాకెట్స్ 2 ఇచ్చేసుకొని కింద ఏం చేశానంటే ముత్యము, రూబీ ఎలాగో రూబీ కావాలన్నారు. అందుకని ముత్యము, రూబీతో 2 లైన్స్ చేసేసుకొని 3 స్టెప్ చేసుకున్నాను కిందకి. గుండ్లమాలని ఉన్న పాత గుండ్లమాలని 3 స్టెప్ లాగా చేశాననమాట. చేసేసుకొని ఆ మిగిలింది వెనక్కేసేసాము. ఇంకా లెంగ్త్ ఏంటంటే ఇది 24 ఇంచెస్ అట్లా చేసామన్నమాట. వచ్చినంత వరకు మొత్తం ఆ గుండ్లన్నీ వాడేసుకొని ఎంత లెంగ్త్ వస్తే అంత చేసి వెనక మళ్ళీ ఇప్పుడు హుక్ పెట్టించేసాను. ఇదేంటంటే అంతకుముందు సింపుల్గా ఇలా ఉట్టిగా 2 లైన్స్ ఉన్న గుండ్లమాలని ఇప్పుడు ఇట్లా 4 లైన్స్ చేసి కొంచెం హెవీగా పెట్టుకునేటట్టు చేసుకోవచ్చు అనమాట. పెట్టుకునేటట్టు చేసి ఇచ్చాను. లైట్ వెయిట్, మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి ఏంటి హెవీ వెయిట్లు వాడింది ఏం లేదు. చాలా లైట్ వెయిట్లో ఇవి అల్లుకుంటూ, ఈ లాకెట్స్ కూడా చాలా లైట్ వెయిట్లో అల్లుకుంటూ మొత్తం ఇది నెక్ సెట్ ఇచ్చేసి ఇచ్చాను అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి వాడని ముత్యాలు కానీ, గుండ్లమాల కానీ, ఇవి కాశీకాయ గుండ్లు అంటారు, అవి కానీ ఏవైనా సరే మీరు ఏదైనా వాడని ఉన్నాయంటే తీసుకొచ్చారంటే ఇలా సింపుల్గా లైట్ వెయిట్లో హెవీ బడ్జెట్లో కాదు, సింపుల్గానే మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ తన దగ్గర పాత పులిగోరలు ఉన్నాయి, దానికి లైట్ వెయిట్లో దండలు చేసిమన్నారు. ఇద్దరు అనమాట, పిల్లలిద్దరికీ అనమాట. పంచల్ ఫంక్షన్కి కొంచెం లెంగ్తీగా కావాలి, లైట్ వెయిట్లో అన్నారు. పాత బంగారం వాళ్ళ మురుగులు వాడని ఏదో ఉంటే అవి ఇచ్చి చేయించుకున్నారు. ఏంటంటే తను ఇద్దరు మార్చుకోవచ్చు కాబట్టి ఒకటేంటంటే మల్టీ కలర్ చేసి, మల్టీ కలర్లో అంటే కెంపు, ముత్యము, గోల్డ్ బాల్ అన్నీ ఇచ్చాను. ఇంకో దాంట్లో ఏంటంటే వైట్, గ్రీనే ఇచ్చాను అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న సింపుల్గా పులిహోరలు కొంచెం చిన్నవి ఉన్నాయి, అది కూడా వేసుకోవచ్చు. లేదు పిల్లలు ఇంకా పెద్దది ఏదైనా తర్వాత చేసుకొని పెద్ద పులిహోరలు కూడా వేసుకోవచ్చు. అందుకే ఏం చేసామంటే ఇట్లా లైట్ వెయిట్లో చేసాము. కావాలంటే పిల్లలు 2 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి మల్టీ కలర్ ఇచ్చాము, ఒకటి ప్లెయిన్ ఇచ్చామన్నమాట. అలాగే ఇప్పుడు ఇదేంటంటే బాగా లైట్ వెయిట్లో కింద వరకు క్యాప్స్ ఇచ్చాను. ఇంకా బ్యాక్ క్యాప్స్ అక్కర్లేదు కాబట్టి క్యాప్స్ ఇవ్వలేదు. కింద వరకు క్యాప్స్ ఇచ్చేసి కొంచెం క్యాప్స్ వల్ల ఏంటంటే షైన్ అవుతాయి కాబట్టి బీడ్స్ చాలా లైట్ వెయిట్లో అడిగారు, చాలా లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను. ఇలాగే మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. కొత్తగా చేసినవే, కాకపోతే ఏంటంటే తను పాత బంగారం వాడాను, క్యాప్లు అవి కొత్తవి వాడాను. పాత బంగారం వాడనివి ఏమైనా పిల్లలవే మురుగులు ఉన్నాయి అలాంటివి ఉన్నాయి అనమాట, అవి చేశాను. ఇంకా వీళ్ళు ఏంటంటే బ్రేస్లెట్స్ కూడా పాతవి చిన్నప్పుడు ఉన్నాయి బాగా, బేబీవి బాయ్స్కి. ఇప్పుడు ఎలా చేస్తాను అవి కూడా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను, చూస్తుండండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ లాకెట్ ఉంది అనమాట చిన్నది, అంత కొంచెం జడబెళ్ళు అనొచ్చు, లాకెట్ ఇలాంటివి చాలా చేశాను. తను ఏంటంటే సింపుల్గా జస్ట్ కొంచెం లూప్స్ ఇచ్చేసి కమ్మలు పాతవి ఉన్నాయి 2 మ్యాచింగ్ అయ్యేటట్టులాగా చేసేయండి, రూబీస్ కావాలన్నారు. అందుకని ఎక్కువ ఏం చేయలేదు, సింపుల్గా ఇలాగ వేసేసి కింద కూడా ఇలా పట్టీలు ఇచ్చేసి ఇచ్చేసాను. ఇదేంటంటే సింపుల్గా చేయమన్నారు, అందుకని సింపుల్గా లూప్స్ ఇచ్చేసి ఇలా కింద రూబీస్, ముత్యాలు ఇచ్చేసాను. అలాగే దీనికి కూడా ఏంటంటే ఒక పట్టీలాగా ఇచ్చేసి రూబీస్, ముత్యాలు ఇచ్చేసి సింపుల్గా లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి లైట్ వెయిట్లో కావాలంటే కాంటాక్ట్ చేయండి, బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ 2 లాంగ్ హారం ఒకటి, షార్ట్ ఒకటి తీసుకొచ్చారు. షార్ట్కి నేను ఇంతకుముందే వీడియో పెట్టాను, మ్యాంగోస్ చేశాను. అప్పుడు కమ్మలు అవ్వలేదన్నమాట, కమ్మలు పెట్టలేదు. కమ్మలు ఇదేంటంటే బ్రేక్ చేసుకున్నాను, ఒకే జత కమ్మలు ఉన్నాయి. ఇది ప్లెయిన్ నక్లీస్, ప్లెయిన్ హారం ఉంది. దానికి ఏంటంటే కింద లాకెట్ ఉంది, తీసేసి బొట్టుమాల కావాలన్నారు, బొట్టుమాల పెట్టించాను. మల్టీ కలర్ అడిగారు. కమ్మలు ఏం చేసామంటే వేరే కమ్మలు ఉన్నాయి, దాన్ని డబుల్ చేసుకున్న హాఫ్, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఒక హాఫ్ పై పార్ట్ దీనికి వాడి సెకండ్ పార్ట్ ఏం చేసామంటే కింద హ్యాంగింగ్ది ఫ్లిప్ చేసేసి దీనికి బ్యాక్ స్క్రూ ఇచ్చేసుకొని బొట్టుమాల పెట్టించాను. అవి బొట్టు ప్లెయిన్ కాబట్టి మన ఇష్టం, రెడ్ పెట్టుకోవచ్చు, గ్రీన్. వీళ్ళు ఏంటంటే మల్టీ కలర్ కావాలన్నారు, కొంచెం చిన్న సైజ్ ఇక్కడ పెట్టి మధ్యలో ఒకటి లాకెట్ లాగా పెట్టాను. మ్యాంగోస్ కూడా ఏంటంటే తను 2 హెవీగా కావాలి పిల్లలకి అన్నారు, అందుకని ఇలా 2 హెవీగా చేసి ఇచ్చాం. మ్యాంగోలు, బొట్టుమాలలు చాలా చేస్తున్నాము, అసలు వీడియోలు ఎక్కువ పెట్టడం లేదు, ఇంకా చూడలేక చాలా అవుతున్నాయి. అవి చూడడానికి కూడా చాలా స్టైల్గా ఉంటున్నాయి, లైట్ వెయిట్ ఉంటున్నాయి. ఇక్కడికి రాగానే చూడగానే అందరూ బొట్టుమాలే అడుగుతున్నారు, మ్యాంగోలు, బొట్టుమాలలు. అంత లైట్ వెయిట్లో ఇవి బాగా సెట్ అయినాయి అనమాట. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే చూసి నాకు మ్యాంగో, బొట్టుమాలు 2 కావాలన్నారు, అందుకని అవే చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను చాలా చేశాను ఇట్లా లాకెట్స్ అండి. ఇది కూడా అట్లాగే ఒక లాకెట్. తను ఏంటంటే మల్టీ కలర్ కావాలి, బొట్టుమాలు కావాలన్నారు, అందుకని అదే లాకెట్లో బొట్టుమాలు ఇచ్చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసి కింద రెడ్, గ్రీన్ కలర్స్ పెట్టాము. ఏ చైన్ కైనా ఇప్పుడు ఇది గ్రీన్కి వేసుకోవచ్చు, రెడ్కి వేసుకోవచ్చు, ముత్యాలకు కూడా వేసుకోవచ్చు, అట్లా ఆల్ ఇన్ వన్ లాగా వేసుకోవచ్చు అని చెప్పి ఏం చేసామంటే ఇలా మల్టీ కలర్ ఇచ్చేసాను. అలాగే ఎవరి దగ్గర వాడని ఇలాంటి లాకెట్స్ ఉంటే ఏంటంటే ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఇప్పుడు వాడుకోవచ్చు, లేటెస్ట్గానే ఉంది, కొంచెం పెద్దగా అయింది, వాడుకోవచ్చు. అంతకుముందు ఈ లాకెట్స్ అన్నీ 20స్లో ఏంటంటే అందరూ 90s అప్పుడు 20s అప్పుడు ఏంటంటే ఉట్టిగా బీట్స్లోకి వేసుకునేవాళ్ళు, చాలా పాతవి ఇవి.
ఆ బీడ్స్‌లోకి అన్ని మల్టీ కలర్‌కి చాలా మంది దగ్గర ఉండేవి ఇవి. అవేంటంటే ఇప్పుడు అలాగే వాడుకోవచ్చు. కొంచెం లేటెస్ట్‌గా చేసేసుకొని పెద్దగా చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్దయి ఫ్యాషన్ కాబట్టి ఇలా కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర లాకెట్స్, వాడిన కమ్మలు ఏదైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే నేను డిఫరెంట్‌గా చేసిస్తాను. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాతవి ఇంకా ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాను. పెడుతూ ఉంటాను. స్కిప్ కాకుండా నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. మీకు ఒక ఐడియా వస్తాయి. థాంక్ యూ.